చేజారిపోని ప్రతి క్షణం నువ్వేగా నాలో ప్రతి జ్ఞాపకం ప్రతి జ్ఞాపకం ప్రతి క్షణం మరో చరిత్రలా ఉండిపోవాలిగా. గడియ గడియ నీ రాక్ కోసం ఎదురు చూసిన నాకుండే ఎంత అదృష్టం చేసుకుందో. చాలా లేట్ అయింది అనుకుంటా, సారీ. లేదు, నీకు తెలుసు కదా నీ రాక నాకు ఎప్పుడు శుభసూచకమే. అలాంటి నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదా? చాలు చాలు, ఎదురు చూడటంలో ఇంత మధురానుభూతి ఉంటుందని నువ్వు చెప్పడం, నేను వినటం, అంతేకాని నాకెప్పుడైనా ఆ ఛాన్స్ ఇవ్వు. లేదు, ఈ తలరాత మార్చలేంది, మార్పులేంది ఈ మధురానుభూతి నాకు మాత్రమే సొంతం. నేను ఇంకెప్పుడు ఏమీ అడగను. నువ్వు అడిగి చూడు, నా ప్రాణాలైనా ఇచ్చేస్తున్నాము, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమలో మాత్రం పోటీ రాకు. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే వ్యక్తిత్వం నీదైతే ఆ ప్రాణం నేను అవ్వడం నేను చేసుకున్న అదృష్టం. ఎందుకు నవ్వుతున్నావు? ప్రతిసారి నేను చూసినప్పుడు నా పసి హృదయం పరవశిస్తుందంటే తప్పవుతుంది అనుకుంటా. ఎందుకంటే నా మాటలు, నా భావాలు అన్నీ మగపోతాయి. నాకు గుర్తొచ్చింది, బోయవాణి వేటుకి గాయపడిన కోయిల, అలా నేను మార్చాలన్నమాట. బోయే దాని ప్రేమకు మోగపోయిన మనిషివా? నేను మనిషినే, మోగపోయింది కూడా నిజమే. కాకపోతే నన్ను మగవాణ్ణి చేసింది మనుషుల మధ్యలో ఉన్న దేవత. ఇంకా చాలు, ఇంకొద్దిసేపు అయితే నాకు గుడి కట్టేలా ఉన్నావు. నా హృదయం అనే గుడిలో గర్భగుడి మా అమ్మ అయితే అందులో దేవత నువ్వు. మరి నువ్వు? నిరంతరం ఆ గుడిని జాగ్రత్త చూసుకునే భక్తుణ్ణి. నువ్వు రాముడివి అనుకున్నా, నేను సీత వచ్చాను, కానీ నువ్వు భక్తుడివి అంటున్నావు. ఏ భక్తుడికి మాత్రం సీతలాంటి భార్య ఉండకూడదా? ఆ భక్తుడివి నువ్వైతే నేను సీతే కాదు, రావణాసుడి చెల్లెలు శూర్పణఖైనా పర్వాలేదు. అయ్యో పిచ్చి ముద్ద, శూర్పణఖ విలనే, హీరోయిన్ కాదు. నువ్వు నా హీరోయిన్వి. అమ్ము, ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ అంటే చాలా కష్టం. కాకపోతే నువ్వు పక్కన ఉంటే ఎలాంటి వేషమైనా భరిస్తా. పక్కనంటే ఎలా మరి? రాముడికి లక్ష్మణులానా, కృష్ణుడికి బలరాములానా, బీజేపీకి టీడీపీ సపోర్ట్లానా? కాదురా పిచ్చోడా, నువ్వు చెప్పేదానికి నేను అనుకునేదానికి సంబంధం లేనంత. అంటే ఎలా మరి? ఎలా అంటే త్రేతాయుగంలో సీతకి రాముల్లా, అన్ని యుగాల్లోనూ లక్ష్మీదేవి పక్కన ఉండే విష్ణుమూర్తిలా నువ్వెప్పుడు నా పక్కన ఉండాలి. విష్ణుమూర్తి లక్ష్మీదేవికి ప్రామిస్ చేసాడో లేదో తెలియదు, కానీ నేను మాత్రం నా మనసాక్షికి ఎప్పుడో మాట ఇచ్చేసా, ఎప్పటికీ నీతోనే ఉంటానని. ఆ ప్రామిస్ ఏదో నాకు చేయాలి, కానీ నీ మనసాక్షికి ఎందుకు? ఎందుకంటే నా మనసు ఉంది నీ దగ్గరే, అందుకే నా మనసాక్షి చేస్తే నీకు చేసినట్టే కదా. నా మనసు బాధపడితే నేను బాధపడినట్టే కదా. సో టోటల్గా నన్ను బాధ పెట్టొద్దని నీ మనసుని నా దగ్గర ఉంచి నాకే బాధ వచ్చినా నువ్వు బాధపడతావన్నమాట. అంతే కదా మరి దాని అర్థం. అర్థం ఏదైనా నీతో ఉండే అనుభవం బాగుంది. నీ మిగతా లైఫ్ అంతా నాతోనే. ఇలాంటి ఎన్నో అనుభవాలు నీకు జత చేస్తా. నేను నిన్నొకటి అడగనా? అడుగు. నేను లేని జీవితం నీకు ఎలా ఉంటుంది?
జ్ఞాపకాలతో గడుస్తున్నది నే గడుపుతున్న కాలం. నువ్వు ఉన్నావనుకొని కదులుతున్నది నా కలలో నీ కోసం చేసుకున్న లోకం. మరో జ్ఞాపకం ఎలా ఎలా చేజారిపోనేను. ప్రతి జ్ఞాపకం ప్రతి క్షణం మరో చరిత్రలా ఉండిపోవాలిగా. నువ్వు నీ చిరునవ్వు నన్నెప్పుడు వీడని మధుర జ్ఞాపకం. సార్ ఏంటి 255 in this motherfucker. Name is Shondo.